చెప్తున్నారు, బండలు తీసుకొచ్చేయమ్మా అని చెప్పాను. బండలు తీసుకొచ్చేసి పోయండి సార్ ఒకసారి పోయండి సార్ ఇద్దరు సార్ మీరు కూడా పోయండి సార్. ముందుకు రా పేచుకున్న గ్లాసులు ముందుకు రండి. ముందుకు రా చిన్న 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 కింద ఆనందేశ్వరాయ మహానంది క్షేత్రంలో జరిగేటువంటి శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అనేక మంది అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో ప్రధానంగా మనకి వేసవి కాలం విపరీతమైనటువంటి ఎండ వేడి తాపానికి గురవుతున్నటువంటి భక్తుల దాహార్తిని తీర్చడానికి, అట్లాగే వారికి ఆరోగ్యంతో కూడుకున్నటువంటి చల్లటి పానీయం సమర్పించాలనేటువంటి ఉద్దేశంతో విజయ మిల్క్ డైరీ సంస్థకి చెందినటువంటి వారందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలు జరిగేటువంటి 4 రోజులు కూడా ప్రతిరోజు వేలాది మంది భక్తులకు మజ్జిగ అనేటువంటిది ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇది వారు స్వయంగా వారి సంస్థ నుంచి వారే తయారు చేసి వారే ఇక్కడికి తీసుకువచ్చి మా ఈవో గారు కోరినటువంటి కోరిక మేరకు వారి యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఈ 4 రోజులుగా నిర్వహించడం అనేటువంటిది చాలా విశేషం. ఇటువంటి ధర్మ కార్యాలు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి విజయ డైరీ సంస్థ అనేటువంటిది దినదినాభివృద్ధి చెందుతూ పరమేశ్వరుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి ఆ సంస్థ ఇంకా విశేషంగా వృద్ధి చెందాలని మహానందీశ్వరుని ప్రార్థన చేస్తున్నాం. ఓ నమో మహానందీశ్వరాయ నమః. గత 2 రోజుల నుంచి అనగా ఈరోజు 3వ రోజు వరకు విజయ మిల్క్ డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఎండి ప్రదీప్ గారు డీడీ గారి వీరి సహాయ సహకారములతో సుమారుగా ప్రతిరోజు 2,500 లీటర్లు అనగా 10,000 మందికి ప్రతిరోజు బటర్ మిల్క్ అంటే మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. వచ్చిన ప్రతి భక్తులు మజ్జిగ తీసుకొని ఎండాకాలంలో చాలా చల్లగా ఉన్నాయి మజ్జిగ కూడా. ప్రతి ఒక్క భక్తుడు ఆనందంతో దర్శనం చేసుకుంటూ ఈ మజ్జిగ తీసుకొని వెళ్తున్నారు. వారికి వారి కుటుంబానికి అదేవిధంగా విజయ వారి యొక్క మిల్క్ డైరీకి వారి మా మహానందీశ్వర తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కనీసము ప్రతిరోజు 2-3 డోనర్ల సహకారంతో 10,000 మందికి మజ్జిగ సమకూర్చే వాళ్ళము. కానీ వారి కంపెనీ ద్వారా ప్రతిరోజు కనీసం 10,000 మందికి మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. కాబట్టి ఇంకా వారు వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మందికి పంపిణీ చేస్తారని ఆశిస్తూ వారికి వారి మిల్క్ డైరీ వారికి నమస్కారం తెలియజేస్తున్నారు.